అనగనగా ఒకప్పుడు అడవిలోని ఒక అందమైన గ్రామంలో ఒక అందమైన అమ్మాయి తన తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. ఆ చిన్నపిల్ల పేరు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్. ఎందుకంటే తను ఎప్పుడూ తన నానమ్మ ఇచ్చిన విచిత్రమైన ఎర్రని వెల్వెట్ హుడ్ ని ధరించి ఉంటుంది. తన నానమ్మ అడవికి మరో పక్క ఉండేది. రెడ్ రైడింగ్ హుడ్ కి వాళ్ళ నానమ్మ అంటే చాలా ప్రేమ. ఒకరోజు ఉదయాన్నే చెట్లు నరికే వ్యక్తి ఒక అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేనిప్పుడు నేరుగా మీ బామ్మగారి కాటేజ్ నుండే వస్తున్నాను. ఆవిడకి ఒంట్లో బాగోలేదు. ఆవిడ నిన్ను చూడాలనుకుంటున్నారు. వెంటనే బయలుదేరు. విషయాన్ని నేను మా అమ్మతో చెప్తాను. ఓకే, నేను బయలుదేరుతాను. వెళుస్తాను బంగారం. కేక్ తయారు చేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి రెడ్ రైడింగ్ హుడ్ వెంటనే వెళ్ళింది. అమ్మా, పేటగాడు టామీ ఏం చెప్పాడంటే బామ్మకి ఆరోగ్యం బాగాలేదంట. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆ బామ్మను చూసొస్తే బాగుంటుంది. నేను బామ్మ కోసం కేకును తీసుకువెళ్ళనా? తప్పకుండా తీసుకువెళ్ళు. నేను ఆవిడ కోసం కేకు బట్టలు తీసి పెడతాను. ఆవిడకి నచ్చుతుంది కూడా. రెడ్ రైడింగ్ హుడ్ చాలా సంతోషించింది. ఆ బాస్కెట్ ని ఇవ్వమ్మా. వీలైనంత వరకు నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఆవిడ్ని అడిగానని చెప్పమ్మా. తప్పకుండా అమ్మా. నేను ఒక మాట చెప్తాను. అడవిలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడా ఆగకుండా వెళ్ళు. అడవంతా తిరిగి చూస్తూ వెళ్ళావంటే ప్రమాదం ఏర్పడుతుంది. చీకటి పడేలాగా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. జాగ్రత్తగా వెళ్ళు. సరే అమ్మా, నేను జాగ్రత్తగా వెళ్తాను. నేను బామ్మ ఇంటి వరకు ఆగకుండా వెళ్తూనే ఉంటాను. దిగులు పడకండి. బాయ్. బాయ్ అమ్మా. నేను బామ్మ ఇంటికి వెళ్తున్నాను. బామ్మని చూడ్డానికి వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా దూరం వెళ్తున్నాను. జాలీగా వెళ్తున్నాను. బామ్మ ఇంటికి వెళ్తున్నాను. కేక్ తీసుకొని వెళ్తున్నాను. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అడవి దారిలో వెళ్తూ ఉంది. కానీ ఒక స్ట్రాబెర్రీ చెట్టును చూసిన తర్వాత తల్లి చెప్పిన మాటలు తను మర్చిపోయింది. ఓరి నైనో, అద్భుతమైన స్ట్రాబెర్రీస్. చాలా రెడ్డిగా ఉన్నాయి. వీటిని టేస్ట్ చేయాల్సిందే. తను ఆ చెట్టు నుంచి స్ట్రాబెర్రీస్ పళ్ళను కోసి తినడం ప్రారంభించింది. చూడటానికి అందంగాను చాలా టేస్ట్ గానే ఉన్నాయి. చాలా టేస్ట్ గా ఉన్నాయి. నిజంగా అద్భుతం. వీటిని మా బామ్మకు కూడా తీసుకువెళ్తాను. ఇవి తనకు కూడా నచ్చుతాయి. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ స్ట్రాబెర్రీ పళ్ళను కోస్తూ టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు. హఠాత్తుగా తను తన తల్లికి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. నేను వెంటనే బామ్మ ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తన నానమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. హఠాత్తుగా ఒక పసుపు రంగు సీతాకోక చిలుక అటువైపుగా వచ్చింది. ఎంత అందమైన బటర్ఫ్లై. నేను నిన్ను పట్టుకుంటాను. పట్టుకోకుండా వదలను. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ సీతాకోక చిలుకను వెంటాడింది. హఠాత్తుగా అక్కడ పెద్ద పెద్ద పువ్వులను చూసింది. చాలా అందంగా ఉన్నాయి. ఈ పూలన్నీ కలిపి నేను బుగ్గి చేస్తాను. వీటిని చూస్తే బామ్మకి చాలా నచ్చుతాయి. వీటితో నేను బామ్మ కోసం బుగ్గి కూడా చేస్తాను. అదే సమయంలో రెండు క్రూరమైన కళ్ళు చెట్టు చాటు నుండి ఆమెను గమనిస్తూ ఉన్నాయి. అది ఆకలితో ఉన్న ఒక నక్క. వావ్, నిజంగానే ఇది చాలా మంచి విషయం. తన గనుక నాకు దక్కిందంటే నా ఆకలంతా తీరిపోతుంది. వెంటనే వెళ్ళి తనని పట్టుకోలేను. ఎందుకంటే ఈ అడవిలో చాలా మంది ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు.
కాబట్టి తనతో ఇప్పుడు మంచిగా ప్రవర్తించి ఎలాగైనా దగ్గర అవ్వాలి. ప్రమాదాన్ని గుర్తించలేక తన ప్రియమైన నానమ్మ కోసం రెడ్ రైడింగ్ హుడ్ పువ్వుల్ని సేకరించడం మొదలుపెట్టింది. హఠాత్తుగా తలెత్తి చూడగా ఆ వయసైన క్రూరమైన నక్క కొంచెం దూరంలో నిలబడి ఉండడం చూసింది. అనవసరంగా నన్ను చూసి భయపడకు చిన్నపిల్ల, నేను నీ ఫ్రెండ్నే. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అడవిలో ఇంత ఒంటరిగా వెళ్తున్నావేంటి? ఆ నక్క ప్రేమగా మాట్లాడడంతో రెడ్ రైడింగ్ హుడ్ కి కొంచెం ధైర్యం వచ్చింది. నేను మా బామ్మని కలుసుకోవడానికి వెళ్తున్నాను. తనకి ఆరోగ్యం బాలేదు. తన కోసం నువ్వు ఏం తీసుకువెళ్తున్నావో నేను తెలుసుకోవచ్చా? తన కోసం నేను కేక్ తీసుకువెళ్తున్నాను, ఇంకా బట్టర్ తీసుకువెళ్తున్నాను. ఇవన్నీ మా అమ్మ ఇచ్చింది. ఓ అలాగా, అంటే నీ బామ్మ ఇక్కడి నుంచి చాలా దూరంలో నివసిస్తుందన్నమాట. తన ఇల్లు ఆ విండ్మిల్ వెనకాలే ఉంది. అదిగో అక్కడే. అంటే తను కూడా అక్కడ ఒంటరిగానే ఇప్పుడు నివసిస్తోందా? అవును, కానీ తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా తన తలుపు తీయదు. ఓ సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాయ్. గుడ్ బై. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ నక్కకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ రోజు నాకు చాలా అదృష్టమైన రోజు. ముందు నేను ఆ బామ్మని తినేస్తాను, ఆ తర్వాత నెమ్మదిగా ఈ పిల్లని తినేస్తాను. ఆ నక్క అడ్డదారిలో పరిగెత్తి రెడ్ రైడింగ్ హుడ్ కన్నా ముందు వాళ్ళ నానమ్మ ఇంటికి చేరుకుంది. ఆ నక్క తలుపు తట్టింది. ఎవరది? ఆ నక్క తన గొంతును సవరించుకుని, నేనే బామ్మా, రెడ్ రైడింగ్ హుడ్. ఇలా చూడమ్మా, తలుపు మెల్లగా నెట్టు. తలుపు తెలిసే ఉంది. నా ఆరోగ్యం బాగోలేదు, నేను లేచి రాలేను. నక్క గడియ తీసింది. తలుపు కూడా తెరుచుకుంది. తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా నానమ్మ గదిలోకి తిన్నగా వెళ్ళింది. ఇప్పుడు నేనేం చేయను? కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. కానీ ఆవిడ్ని కాపాడడానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నిన్నిప్పుడు కాపాడటానికి ఇక్కడికి ఎవరు రారు. నక్క ఒక్కసారిగా మంచం మీదకి దూకి అమాంతంగా ఆ వృద్ధురాల్ని మింగేసింది. తెలివైన ఆ నక్క రెడ్ రైడింగ్ హుడ్ రావడానికి ముందే వాళ్ళ నానమ్మ దుస్తులు వేసుకుని ఆమె కోసం ఎదురు చూడాలని పథకం వేసింది. ఆ చిన్న పిల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లని కూడా తినేయడమే మంచిది. ఆ నక్క నానమ్మ దుస్తుల్ని, కళ్ళజోడిని, అలాగే క్యాప్ కూడా వేసుకుంది. అలాగే మంచం మీద పడుకుని దుప్పటి కూడా కప్పుకుంది. కొద్దిసేపటి తర్వాత లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అక్కడికి వచ్చింది. తలుపు తట్టింది. బామ్మా, నేను రావచ్చా? ఆ నక్క నానమ్మలాగే వణుకుతున్న స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టింది. తలుపు తీసుకుని రామ్మా, నా ఒంట్లో బాగోలేదు, నేను లేచి రాలేను. మీరు ఎందుకంటే తలుపులు తీసి ఉంచారు బామ్మా? నక్క మౌనంగా ఉంది. రెడ్ రైడింగ్ హుడ్ బాస్కెట్ ని టేబుల్ మీద పెట్టింది. సమాధానం రాకపోవడంతో నానమ్మ మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి తొలగించింది. అక్కడ ఆ నక్క టోపీ వేసుకుని పడుకుని ఉంది. నానమ్మ కళ్ళజోడు పెట్టుకుని చూడ్డానికి చాలా విచిత్రంగా కనిపించింది. బామ్మకి హఠాత్తుగా ఏమైంది? తను చూడటానికి విచిత్రంగా ఉంది. ఏంటి బామ్మ, మీకు చెవులు ఇంత పెద్దవిగా ఉన్నాయి? నీ తీయని స్వరం వినడానికి ఈ బామ్మ ఎదురు చూస్తూ ఉంది. బామ్మ, నీకు ఎంత పెద్ద కళ్ళు! నీ అందమైన కళ్ళు చూడాలని నా కళ్ళు కోరుకుంటున్నాయి బంగారం. కానీ బామ్మ, చేతులు ఎంత పొడవుగా ఉన్నాయి! అవి కూడా నేను నా గుండెలకి హత్తుకోవడానికే చూస్తున్నాయి. రా బంగారం. మీకు ఎంత అందమైన స్వరం ఉంది! అది కూడా నిన్ను ఆహ్వానించడానికే తల్లి. అదే నా కోరిక తల్లి. కానీ బామ్మ, మీకు భయంకరమైన పెద్ద నోరుంది. ఆ, సరిగ్గా చెప్పావు. మరి నిన్ను తినడానికి అంత పెద్ద నోరు లేకపోతే ఎలా?
అలా మాటలు చెప్పి వెంటనే ఆ నక్క రెడ్ రైడింగ్ హుడ్ మీదకి దూకింది. నేను పూర్తిగా మింగేయబోతున్నాను. దయచేసి అలా చెయ్యకు. ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ కాపాడండి. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కాపాడమని కేకలు వేసింది. ఈ ప్రదేశంలో ఎవరు లేరు, నీకు సహాయం చేయడానికి ఎవరు రారు. మీ బామ్మ కూడా ఇలాగే అరిసింది, కానీ అక్కడికి ఆమె ఉన్నది నా పొట్టలో. చూడు, ఇప్పుడు ఆమె నెమ్మదిగా అక్కడ నిద్రపోతున్నారు. రెడ్ రైడింగ్ హుడ్ మీదకి దూకి ఆమెను కూడా ఒక్కసారిగా మింగేసింది. కడుపు నిండిన తర్వాత ఆ నక్క మళ్ళీ మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయింది. అదే సమయంలో ఆ చెట్లు నరికే వ్యక్తి ఆ ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఆ నక్క గురక శబ్దం వినిపించింది. ఏంటిది? చాలా విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. చెట్లు నరికే వ్యక్తి కిటికీ దగ్గరికి వెళ్లి లోపల ఆ నక్క పడుకుని ఉండడం చూశాడు. అయితే బామ్మ ఎక్కడికి వెళ్ళింది? చెట్లు నరికే వ్యక్తి అటు ఇటు చూశాడు. ఆ నక్క పొట్ట పెద్దదిగా ఉండడం వల్ల అతనికప్పుడు సందేహం వచ్చింది. ఏదో ఒక సమస్య ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడున్న ప్రజల్ని నువ్వు చాలా ఇబ్బందులు గురి చేస్తూ వస్తూ ఉన్నావు. నీకోసమే చాలా రోజులుగా వెతుకుతున్నాను. మంత్రగత్య, ఈసారి నా చేతి నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అతను మెల్లగా ఇంట్లోకి ప్రవేశించాడు. తన ఆయుధాన్ని కూడా తీసుకువెళ్ళాడు. ముందు తన కడుపుని కోసి చూస్తాను. ఎలాగైనా సరే బామ్మను నేను కాపాడే తీరాలి. నక్క పొట్టను చీల్చగా అందులో రెడ్ రైడింగ్ హుడ్ కనిపించింది. ఓరి భగవంతుడా, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఈ నక్క తన్ని కూడా మింగిందన్నమాట. ముందుగా నక్క పొట్టలో నుంచి రెడ్ రైడింగ్ హుడ్ బయటికి వచ్చింది. ఆ తర్వాత నానమ్మ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ లోపల కటిక చీకటిని చూసి చాలా భయపడిపోయారు. మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా? అవును, కానీ లోపల చాలా చీకటిగా ఉంది. థ్యాంక్ యూ హంటర్ అంకుల్. నన్ను మా బామ్మని కాపాడినందుకు మీకు థ్యాంక్స్. సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేము. అలా అంతా చెప్పకండి బామ్మ. నేను కూడా ఈ నక్క కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం ఏదైనా తీసుకొచ్చి దాని కడుపులో పెట్టి కుట్టేయాలి. రెడ్ రైడింగ్ హుడ్ తీసుకొచ్చిన కొన్ని రాళ్లను ఆ చెట్లు నరికే వ్యక్తి నక్క పొట్టలో పెట్టాడు. నాకు ఒక సూది కొంచెం దారము దొరుకుతుందా? ఇస్తాను, కానీ ఎందుకు? మనము ఆ నక్క కడుపుని కుట్టేద్దాం. దానికి అదే సరైన శిక్ష. తరువాత అతను ఆ నక్క పొట్టను కుట్టేశాడు. కొద్దిసేపటికి ఆ నక్క కళ్ళు తెరిచింది. చెట్లు నరికే వ్యక్తిని చూడగానే తప్పించుకుని పారిపోవాలని చూసింది. కానీ పొట్ట బరువుగా ఉండడం వల్ల అది వేగంగా పరిగెత్తలేకపోయింది. అయినా సరే తప్పించుకుంది. వేగంగా పరిగెత్తసాగింది. కొద్దిగా దూరం వెళ్లిన తరువాత అది కింద పడి చనిపోయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ మోసకారి నక్క ఇప్పుడు చచ్చిపోయింది. ఇక నుంచి ఈ అడవిలో ఎలాంటి ప్రమాదము లేదు. ఇంకా భయం తగ్గకపోవడం వల్ల లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ నానమ్మని కౌగిలించుకుంది. నేను చాలా భయపడిపోయాను. నేను ఒక విషయం మర్చిపోయాను. ఏంటమ్మా? సంతోషించిన రెడ్ రైడింగ్ హుడ్ తను తీసుకొచ్చిన పువ్వుల్ని, బెర్రీస్ ని ఆ టేబుల్ మీద పెట్టింది. ఇలా చూసారా, నేను మీకోసం ఏ బహుమతి తీసుకొచ్చానో? అలాగా, చాలా సంతోషం తల్లి. అయితే సరే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. లేదు లేదు, కేకు బటర్ మనం అందరం కలిసే తిందాం రండి. ఆ రుచికరమైన కేక్ ని, బటర్ ని అందరూ కలిసి సంతోషంతో తిన్నారు. అప్పుడు ఆ చెట్లు నరికే వ్యక్తి కిటికీలోంచి చూశాడు. మరి కాసేపట్లో చీకటయ్యేలా ఉందే. ఇలా చూడమ్మా బంగారు తల్లి, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో. సరిగ్గా అదే సమయంలో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఇంట్లో ఏమైంది? ఈ టైంకి తను తిరిగి వచ్చేయాలి. తను జాగ్రత్తగానే ఉండుంటుందనుకుంటా. ఎందుకైనా మంచిది, వెతుకొస్తాను. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తల్లి తన కూతుర్ని వెతుక్కుంటూ బయలుదేరింది.
ప్రశాంతంగా ఉండడం చూసి చాలా ఆనందించింది. ఆమెకున్న భయం తొలగిపోయింది. అమ్మా, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ జరిగిన విషయాలు, అలాగే చెట్టు నరికే వ్యక్తి తనను కాపాడిన విషయము చెప్పింది. మీకు చాలా థ్యాంక్స్. మీకు మేము రుణపడిపోయాం. చెట్లు నరికే వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన తరువాత లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆమె తల్లి అడవి మార్గంలో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అడవిలో వెళ్ళేటప్పుడు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడకూడదని చెప్పాను కదా. నన్ను క్షమించమ్మా. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. మొహం తెలియని వాళ్ళతో మాట్లాడను, అడవిలో అక్కడిక్కడ తిరగను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు తను నీ మాట మీరదు. సరేనమ్మా, ఇక మేము బయలుదేరతాము. మీరు జాగ్రత్తగా ఉండండి. చీకటి పడేలోగా ఇంటికి వెళ్తాం. రామ్మా, మనం ఇంటికి వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాను బామ్మ. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఇలా చూడు తల్లి, ఈ కేక్ తీసుకెళ్ళి మీ బామ్మని చూసిరా. మీ బామ్మని కలిసి చాలా రోజులైంది కదా. మీ బామ్మ నిన్ను రమ్మని చెప్పి ఆ వేటగాడిని పంపించింది. సరే అమ్మా, ఎప్పటిలాగే కేకు చీజు ఇచ్చి పంపించండి. తప్పకుండా, నువ్వు వెళ్ళేటప్పుడు అవన్నీ ఇస్తాను. ఈసారి రెడ్ రైడింగ్ హుడ్ చాలా జాగ్రత్తగా తిన్నగా వాళ్ళ నానమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఈసారి నేను స్ట్రాబెర్రీస్ తెంపపోవడం లేదు, పువ్వులు కోయబోవడం లేదు. నేరుగా బామ్మింటికే వెళ్తాను. వెళ్లే దారిలో రెడ్ రైడింగ్ హుడ్ కి ఇంతకు ముందులాగే ఒక నక్క ఎదురైంది. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈసారి రెడ్ రైడింగ్ హుడ్ సమాధానం చెప్పలేదు. తిరిగి కూడా చూడకుండా తిన్నగా వెళ్ళిపోయింది. తను వాళ్ళ నానమ్మ ఇంటికి చేరుకుంది. తలుపు తీయండి బామ్మ, నేను రెడ్ రైడింగ్ హుడ్ ని వచ్చాను. లోపలికి రామ్మా తల్లి. బామ్మ, మీకు ఒక విషయం తెలుసా? నేను ఒక ఉల్ఫ్ ను చూశాను. తను నాకు గుడ్ మార్నింగ్ చెప్పింది, కానీ నేను తను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నేను తనతో మాట్లాడి ఉంటే తప్పకుండా తను నన్ను తినేసి ఉండేది. నేను చెప్పేది విను. అది నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది చూడు. అందుకని మనం తలుపు మూసి లోపలే ఉందాం. అది లోపలికి రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ నక్క వచ్చి తలుపు తట్టింది. కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేదు. వీళ్ళు తలుపు తెరవరనుకుంటున్నాను. నక్క 3 సార్లు ఆ ఇంటి చుట్టూ తిరిగింది. ఈ లోపలికి వెళ్ళడానికి నాకు మరో మార్గమే కనిపించడం లేదు. తర్వాత కాసేపు ఆలోచించింది. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నేను ఆ రూఫ్ మీదకి ఎక్కుతాను. ఆ అమ్మాయి బయటకు వచ్చేంత వరకు అక్కడే ఎదురు చూస్తాను. చీకటి పడ్డాక తన మీద దూకి అలాగే కొరికి తినేస్తాను. ఈ రోజు తనే నాకు డిన్నర్. అలా పథకం వేసి ఆ నక్క పైకెక్కి కూర్చుంది. ఆ నక్క ఎటు వెళ్ళింది? బామ్మ,
ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు అది పైకెక్కి కూర్చుంది. మనం ఏదైనా ప్లాన్ వేయాలి. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా చూడమ్మా, నువ్వు ఆ బకెట్ తీసుకుని ట్యాంకు నిండుగా నీళ్లు పోయి నిన్న రాత్రి నేను వండిన సాసేజ్ తీసుకురా. ఓకే బామ్మ. ఇంటి బయట ఒక పెద్ద నీళ్ల తొట్టె ఉంది. రెడ్ రైడింగ్ హుడ్ ఆ తొట్టె నిండే వరకు నీళ్లు తీసుకువెళ్లి అందులో పోసింది. మీరు చెప్పినట్టు ఈ సాసేజ్ దాని పక్కన పెట్టేద్దాం. రెడ్ రైడింగ్ హుడ్ ఆ సాసేజ్ అక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసేసింది. నక్కకి ఆ సాసేజ్ వాసన వచ్చింది. వాసన అదిరిపోయింది. వాసన పసిగట్టిన నక్క కిందకి తొంగి చూసింది. ఎక్కువగా తొంగి చూడటం వల్ల ఆ నక్క ఆ గుడిస అంచుని గట్టిగా పట్టుకోలేకపోయింది. అప్పుడది అక్కడి నుంచి జారి నీటి తొట్టిలో పడిపోయింది. పడి మునిగిపోయింది. మనం వేసిన ప్లాన్ ప్రకారం ఆ నక్క చనిపోయింది. అవును బామ్మ, ఇక ఏ భయం లేకుండా నేను ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. బాయ్. వెళ్ళొస్తాను బామ్మ.